అరుంధతి యూత్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మన భరతమాత ముద్దుబిడ్డ, మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు, ఒక సంస్కరణవేత్త, న్యాయ కోవిదులు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, మరి ఎంతో విద్యను అభ్యసించినటువంటి ఒక గొప్ప నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏ స్ఫూర్తితో అయితే మన దేశం, మనకు తెలుసు అనేక కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, ఇన్ని రకాల ఒక విభిన్నమైనటువంటి ఒక దేశంలో అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా అందరం సంతోషంగా, అసమానత్వాలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, అందరికీ హక్కులు ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగాన్ని మనకి రచించి, ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటే ఇప్పటి వరకు కూడా మన దేశంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క స్ఫూర్తిని ప్రతి అంశంలోనూ, ప్రతి అడుగున, ప్రతి నిర్ణయం వెనుక కూడా మనందరం కూడా అది గుర్తుంచుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క జీవితం, వారి యొక్క ఈ దేశానికి ఇచ్చినటువంటి సేవలు, మన ప్రపంచంలోనే మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగం రచించినటువంటి ఒక గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని మనందరికీ తెలుసు. గతంలో అనేక మంది రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించింది ఎవరు? ఆ రోజున వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీనే వారికి 1990లో మరి వారికి భారతరత్న ఇవ్వటం జరిగింది. పార్లమెంట్లో మన వాజ్పేయి గారి నేతృత్వంలోనే మరి పార్లమెంట్లో వారి యొక్క ఫోటోను పెట్టడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క జీవితంలో వారు పుట్టినటువంటి ఒక వారి జన్మ క్షేత్రం అది. అటువంటి మహు అనేటువంటి ప్రాంతాన్ని మధ్యప్రదేశ్లో దాన్ని ఒక తీర్థగా వారు మన భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసినటువంటిది. అలాగే వారు అభ్యసించినటువంటి ఎక్కడైతే లండన్లో చదువుకున్నారో వారు నివసించినటువంటి గృహాన్ని కూడా భారత ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని కూడా ఒక తీర్థగా మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత. అదే మాదిరిగా వారు ఎక్కడైతే బౌద్ధ మతాన్ని స్వీకరించారో నాగపూర్లో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక క్షేత్రంగా అభివృద్ధి చేయటం జరిగింది. వారు అలాగే చివరగా మరణించినటువంటి ఢిల్లీలోని ఒక నివాసాన్ని కూడా మరి అధికారికంగా దాన్ని ఒక మ్యూజియంగా కూడా తయారు చేసి ఒక అభివృద్ధి చేసినటువంటిది భారతీయ జనతా పార్టీ. వారు రచించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా డిజిటలైజ్ చేసి ఈవేళ ఒక అత్యాధునిక ఒక రిఫరెన్స్, ఒక లైబ్రరీగా, ఒక డిజిటల్ లైబ్రరీగా తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వానికి ఒక ప్రతిరూపంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఎక్కడైతే మన ముంబైలో మరి చేసింది, ఆ విధంగా చేయటానికి తోడ్పడింది భారతీయ జనతా పార్టీ. వారి అంతిమ సంస్కారాలు జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఒక తీర్థగా, ఈ అన్నిటినీ కూడా పంచతీర్థ అని చెప్పి వారికి ఎంతో గౌరవం ఇచ్చేలాగా మన ప్రతి నిర్ణయంలో, భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇవాళ మనం రేపు 16వ తారీఖున ప్రవేశపెట్టబోయేటువంటి మహిళా బిల్లు వెనుక కూడా వారి యొక్క కృషి, వారి యొక్క ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అందరికీ హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే భావించారో ఆ యొక్క స్ఫూర్తి ద్వారానే ఇవాళ మనకి మహిళా యొక్క చట్టం కూడా, మనకి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. వారు తీసుకున్నటువంటి ఒక మంచి మన భారతదేశానికి దిశ నిర్దేశించినటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన మన భారతదేశంలో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ, ఆ దిశగా అసమానతలు, అందరూ మనవారే, అందరూ సమానమే అనేటువంటి భావనతో మనందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరొకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ జోహార్ జోహార్. జై భీమ్.